ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. భగవానుడు ఇప్పుడు దక్షిణామూర్తి స్తోత్రం గురించి చెప్పబోయని పంపించాడు. దక్షిణామూర్తి స్తోత్రం యథార్థానికి నా వంటి వారు చెప్పేటటువంటి స్తోత్రం కానే కాదు. ఎందుచేత అంటే ఇది పతాక స్థాయి ఆత్మజ్ఞానం. అటువంటి స్తోత్రం గురించి నేను ప్రస్తావన చేయడం ఏమిటి? కానీ మరి ఆ తల్లి నోటి వెంట ఎందుకు వచ్చిందో ఏమండి, గురు పూర్ణిమ నాడు అసుర సంధ్య వేళలో మా ఇంటికి వచ్చి కాసేపు గురువు యొక్క వైభవాన్ని ఉటంకిస్తూ దానిలో దక్షిణామూర్తి వైభవాన్ని గురించి 4 మాటలు చెప్పవలసింది అని ఆజ్ఞాపించారు. ఆనాడు ఆ తల్లిలో నేను అమ్మవారిని చూశాను. అమ్మవారే నన్ను ఇలా ఆజ్ఞాపించింది అనుకుని అమ్మా అలాగే అమ్మా అన్నాను. అందుకని నేనా పలికేవాడిని, అమ్మ పలికిస్తుంది. అది ధైర్యం. శంకర భగవత్పాదులు చాలా అద్భుతమైనటువంటి స్తోత్రాలు చేశారు. వారు కారణజన్ములు. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం అని పిలుస్తారు. ఏ మహానుభావుని యొక్క పాదములను స్మరించినంత మాత్రము చేత శృతి స్మృతి పురాణములలో ఉండేటటువంటి విషయములు ఏ విధమైనటువంటి సందిగ్ధములకు అవకాశము లేకుండా భాషిస్తాయో అటువంటి మహాపురుషుని యొక్క పాదములు ఆ శంకర భగవత్పాదుల పాదములు. ఇవాళ గురు పూర్ణిమ. ఆ గురు పూర్ణిమ నాడు గురువుల్ని స్మరిస్తారు. గురువుల యొక్క వైభవాన్ని ఒక్కసారి మనస్సులో తలుచుకుని ఆ గురువు యొక్క పాదములకు నమస్కరించేటటువంటి పరమ పవిత్రమైన రోజు. మనం జన్మతః కొందరికి కొన్ని రుణపడతాం. ఆ రుణాలు తీర్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ మానవ జీవితంలో తాను రుణం తీర్చుకోలేనటువంటి ఏకైక వ్యక్తి గురువు. గురువు యొక్క రుణాన్ని మీరు తీర్చుకోలేరు. ఎందుచేత అంటే ఈ శరీరంతో సంబంధం ఉన్నటువంటి ప్రతి వారు కూడా తీసుకువెళ్ళేటటువంటిది అజ్ఞానంలోకి మాత్రమే తీసుకెడతారు, సంసారంలోకి మాత్రమే తీసుకెడతారు తప్ప శరీరముతో సంబంధమున్న వాళ్ళు ఎవ్వరూ కూడా శరీరము కన్నా అతీతమైనటువంటి స్థాయికి తీసుకెళ్లే వాళ్ళు ఉండరు. కానీ ఒక్క గురువు మాత్రం మహాపురుషుడై జ్ఞానాన్ని కల్పిస్తాడు. ఆయనకి ఏమవసరం? జ్ఞానం కల్పించవలసిన అవసరం అది ఏమంత తేలిక కాదు. జ్ఞానం అంటే మనకి గురువులంటే సాధారణంగా మనం అనుకుంటాం ఏదో 1వ క్లాసులోనో 2వ క్లాసులోనో పాఠం చెప్పినటువంటి గురువుని కాదు. వారు గురువులే. శాస్త్రం గురువుల్ని, అనేక గురువుల్ని చెప్పింది. మీరు దత్తాత్రేయులు వారి గురుగీత చదివితే అందులో సూచక గురువు, వాచక గురువు, బోధక గురువు, దేశిక గురువు, పరమ గురువు, నిషిద్ధ గురువు, ఇలా బోల్డంత మంది గురువులు ఉన్నారు. సూచక గురువు అంటే చిన్నతనంలో పాఠాలు చెప్పినవాడు సూచక గురువు, ఆశ్రమ నియమాలు చెప్పినవాడు వాచక గురువు, మంత్రోపదేశం చేసినవాడు బోధక గురువు, వైరాగ్యం నేర్పినవాడు దేశిక గురువు. అందరికన్నా గొప్ప గురువు ఎవరు? అప్పటికప్పుడు సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః అన్నట్టుగా ఎవరి ముఖాన్ని చూడగానే అజ్ఞానం పోతుందో, వచ్చినటువంటి సమస్యలు తమంత తాముగా పరిష్కరింపబడతాయో, ఎవరు నోరు విప్పినంత మాత్రం చేత ఇంకా ఆధ్యాత్మ విద్యలో అనుమానం లేకుండా ఆవిష్కరించగలుగుతాడో అటువంటి వాడు పరమ గురువు. నిషిద్ధ గురువు అని ఆయన ఉపాసన చెయ్యకూడనటువంటి తంత్ర విద్యల్ని నేర్పుతాడు. ఆయన కూడా గురువే, కానీ నిషిద్ధ గురువు. ఇంతమంది గురువులు ఉన్నారు. కానీ ఆ గురువు యొక్క రుణం మాత్రం మనం తీర్చుకోలేం. ఎందుచేత ఆయన ఎంతో గహనమైనటువంటి విషయాలన్నింటినీ తాను అభ్యసిస్తాడు. వేదం నేర్చుకోవడం అంటే అంత తేలిక కాదు. పురాణ ఇతిహాసములను తెలుసుకోవడం అంటే అంత తేలిక కాదు. మీరు ఒక్కొక్క కథ చదివారనుకోండి, పురాణం తీసి ఒక విషయం చదివితే, ఒక వేదంలో కొన్ని మంత్రాలు చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఏమిట్రా ఈ కథలు అనిపిస్తాయి. ఈ కథలన్నీ చదివితే మనకి ఏమిటి పరమార్థం అనిపిస్తుంది. కానీ ఆ కథల వెనకాతల చాలా గహనమైనటువంటి విషయాలు ఉంటాయి. అవన్నీ మనకి చెప్పడం కోసమని మహాపురుషులైనటువంటి వారు తామభ్యసించి అవి నేర్చుకుంటే వచ్చేసేవి కావు. అవి తెలుసుకోవడానికి ఒక గొప్ప అర్హత ఉండాలి. తాను ముందు గాయత్రీ మంత్రాన్ని శ్రద్ధాభక్తులతో చెయ్యాలి. అందుకే ఆచార్యో వేద సంపన్న విష్ణుభక్తో విమత్సర మంత్రజ్ఞో మంత్రభక్తశ్చ సదా మంత్రాశ్రయశుచి గురుభక్తి సమాయుక్త పురాణజ్ఞో విశేషతః ఏవం లక్షణ సంపన్న గురురుద్యభిధీయతే ధియోయో న ప్రచోదయాత్ అని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అపేక్షిస్తే, అమ్మవారు బుద్ధిని ప్రకాశింపచేస్తే, ఆ శృతి స్మృతి పురాణములలో ఉండేటటువంటి విషయములు ఏ విధమైన సందిగ్ధము లేకుండా భాషిస్తే, వాటిని తాను తెలుసుకుంటే
అప్పుడు మళ్ళీ ఇంత కష్టపడి నేను నేర్చుకున్నాను, దీన్ని నీకు ఇంత సులువుగా చెప్పేయడమా అనేటటువంటి అరమరిక లేకుండా, దాని మీద ప్రతిఫలాపేక్ష లేకుండా, మేఘము ఏ విధంగా అయితే ఉప్పు నీటి కయ్య అయిన సముద్రము లోపలికి దిగి ఉప్పు నీటిని తాను తాగి తీయటి నీటిగా మార్చి ఆధారము లేని ఆకాశ భాగమునందు ప్రయాణించి వచ్చి ఒకరు అడిగారా అడగలేదా అని చూడకుండా వర్షించడమే తనకి ప్రయోజనం అనుకుని తేలికబడిపోయి అమ్మయ్యా వీళ్ళ దాహార్తి నేను తీర్చేశాననుకుని సంతోషంగా తేలిపోయి వెళ్ళిపోతుంది. అలా గురువేం చేస్తాడు, తన జీవితాంతం గాయత్రీ మంత్రం చేస్తూ తాను